అనగా రియల్ ఎస్టేట్ ఎలా అయిపోయిందంటే సినిమాలా అయిపోయింది. బ్రౌచర్ చూస్తే బ్లాక్ బస్టర్ ఉంటుంది, రియాలిటీ గ్రౌండ్ లో చూస్తే ఇంకో రకంగా ఉంటుంది. దానికి భిన్నంగా మీకు మొత్తం విల్లా ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది రియల్ లో చూపిస్తాను మీకు. రండి. ఇన్ఫోసిటీ కౌంటీ వచ్చేసి మనకి టోటల్ 8.5 acres లో 1 or 2 విల్లాస్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ రేర్ అప్రూవల్స్ తో 2 years బ్యాక్ స్టార్ట్ చేసాము. అన్ని స్లాబ్స్ ఫినిష్ అయిన తర్వాతనే సేల్స్ అనేది ఓపెన్ చేసాము. ఇలాంటి ప్రాజెక్టులు కస్టమర్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్లీ ఏ విల్లా కొంటున్నాము, మన విల్లా కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కస్టమర్కి కనపడుతుంది. సో కస్టమర్ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. చాలా బాగుంది. అయితే యాక్చువల్గా వస్తున్నాయి. ఎన్ని ఉన్నాయండి టోటల్ విల్లాస్? టోటల్ 1 or 2 విల్లాస్ ఇది 8.5 acres లో ఉంటుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే ఓరాట్ సర్వీస్ రోడ్ ఎగ్జిట్ 3 కి పక్కనే ఉంటాం. అవును, వచ్చేటప్పుడే చూసాను. ఎగ్జాక్ట్లీ బ్యాంగ్ ఆన్ ద ఎగ్జిట్ 3 సర్వీస్ రోడ్. ఇప్పుడైతే మోడల్ విల్లా ఈస్ట్ ఫేసింగ్ చూసేద్దాం రండి. ఓకే, కార్ పార్కింగ్ లేదా? ఉందండి, ఇదిగోండి కార్ పార్కింగ్ ఉంది కదా. కార్ ఎలా పెట్టాలండి? ఓ రైట్. యాక్చువల్లీ ఇంకొక 2 months లో మనకు రోడ్స్ డ్రైనేజెస్ ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ర్యాంప్ లా ఇక్కడ ఫామ్ అవుతుంది. అప్పుడు కార్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. నైస్ నైస్. అవును, కన్స్ట్రక్షన్ లో ఉంది కదా ఇంకా. సో ఎగ్జాక్ట్లీ 2-3 months లో మనకి ఫినిష్ అయిపోతుంది.